అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది యశస్వి ఛానల్. ఈరోజు నేను ఈ లాంగ్ వీడియోలో మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం ఏ రకంగా చేసుకున్నామనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇందులో డీటెయిల్డ్గా అన్నీ పెడుతున్నానమాట. అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేసి కూడా నేను చాలా కాలమైంది. ఇది అమ్మవారి వీడియోతో మళ్ళీ రెగ్యులర్గా చేద్దామనే ఉద్దేశంతో ఇదైతే పెడుతున్నానమాట. అయితే బుధవారం సాయంత్రమే మా ఆఫీస్ పక్కన ఒక మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ అంటే సంత అనేది పెడతారనమాట. అక్కడ నుంచి పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాం ముందుగానే. ఎందుకంటే మళ్ళీ హడావిడైపోతుందని. అయితే అరటిపళ్ళు అయితే కర్పూరం అరటిపళ్ళు అయితే తెచ్చుకున్నాం. ఒక 2 డజన్స్ కొంచెం పచ్చిగా ఉన్నవి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత పండుతాయని అనుకోకుండా అక్కడ కలవ పువ్వు కూడా దొరికిందనమాట. ఆ కలవ పువ్వుని కూడా అమ్మవారికి అది ఇష్టం కాబట్టి అది కూడా తీసుకున్నాను. 50 రూపీస్ అని చెప్పాడు. అయినా సరే తీసుకొని వచ్చానన్నమాట. ఇంకా ముందు రోజు గురువారం రోజు సాయంత్రం అయితే ఇంకా మా ఇంట్లో పనిచేసే గౌతమినైతే మళ్ళీ తను మార్నింగ్ ఒక్కటే వస్తుంది, ఈవినింగ్ కూడా పాపం రిక్వెస్ట్ చేస్తూ వచ్చిందనమాట. ఇంకా కడిగించి ముగ్గులైతే ముందు రోజు పెట్టేశాను. ఇంకా ఈలోపు ఆ ముగ్గుల దగ్గరికి వాటికి భోజనాల టైం అయిపోయింది కదా, ఇంకా చిట్టి చంటి కూడా వచ్చేసాయన్నమాట. ఇంకా ఆ ముగ్గులన్నీ ఎక్కడ చెరిపేస్తాయని నా బాధ అనమాట. ఇంకా ముందు రోజు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టాల్సిన అమ్మవారి పాదాలు, వెండి విగ్రహాలు, ఇంకా అమ్మవారి అలంకరణకి పెట్టే పువ్వు, రూపు ఇవన్నీ కూడా తీసేసి పెట్టుకున్నాను అనమాట. మన్నాడు అమ్మవారి దగ్గర పెట్టాల్సిన బట్టలు అన్నీ కూడా ఇంకా మామిడి కొమ్మలు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇవి చూసారు కదా, నెక్స్ట్ డేకే కలర్ చేంజ్ అయ్యాయి అరటిపళ్ళు. అయితే మా అమ్మాయి అయితే చాలా ఇంకా హెల్ప్ చేసింది. ఈ ముందు రోజంతా మాపింగ్ అవన్నీ చేసి పెట్టింది. తర్వాత దేవుడి సామాన్లు అయితే అన్నీ తోమిందనమాట. ఎందుకంటే నేను కాకినాడ వెళ్ళి వచ్చాను కదా, రాగానే చాలా సిక్ అయిపోయాను. నాకు వామిటింగ్స్ అవి అయిపోయాయి. ఒక 2 డేస్ బాగా వీక్గా అయిపోయాను అనమాట. ఏం వర్క్ చేయలేకపోయాను. ఓ పక్కనేమో ఇలా పూజ ఉంది. ముందే అనుకున్నాను 2 డేస్ ఊరు నుండి వచ్చేసరికి ఎక్కువ టైం ఉండదు అన్నీ సర్దుకోవడానికి అని టెన్షన్ పడుతుంటే అనుకోకుండా సిక్ అయిపోవడం వల్ల అసలు ఏ వర్క్స్ అవ్వలేదు. ఇంకా మంగళవారం వచ్చామన్నమాట ఊరు. ఇంకా మంగళవారం బుధవారం ఇంకా అలా రెస్ట్ తీసుకొని ఇంకా గురువారం ఇంకా ఎనర్జీ తెచ్చుకొని ఇంకా అన్ని వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓ పక్కన ఆఫీస్కి అయితే లీవ్ పెట్టడానికి కూడా లేదు. 9 కల్లా నేను వెళ్ళిపోవాలి. సరే అని ఇంకా మా అమ్మ అయితే అవి చేసింది. నేను ఎప్పుడు అయితే ఉదయాన్నే మడిచీరతో కట్టుకుని పూజ చేయడం అలవాటు. అందుకనైతే ముందు రోజు రాత్రే చీర అయితే ఆరేసేసుకున్నాను. నైట్ అయితే అలంకరణ అంతా చేసి పెట్టుకున్నాను అనమాట. కలసంలో పోసే నీరు మాత్రం పోయలేదు. నెక్స్ట్ డే పూజ చేసే ముందు పోద్దామని. ఎందుకంటే ముందు రోజు పోసింది పంచేది కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు అయితే నేను ఉదయాన్నే చేసుకునేదాన్ని, ఏదో చాదస్తంగా ఆ రోజే చేయాలి అన్నట్టు. కానీ ఇప్పుడు అలాంటి ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎనర్జీ కూడా తక్కువైపోయింది. ఇంకా అలా ముందు రోజు అయితే ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే పీటలకు పసుపు రాసేసుకుని అమ్మవారి అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక 5 నైట్ పడుకునేసరికి 12:30, 1 అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు పడుకొని ఇంకా 5కి అయితే లేచానమాట. ఇంకా ఎందుకంటే అంతకుముందు లేచినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకు, మళ్ళీ వామిటింగ్స్ అవి అవుతాయని చెప్పేసి ఇంకా లేవలేదు. ఇంకా కుకింగ్లో అయితే మా వారు బాగానే హెల్ప్ చేశారనమాట. బాగానే హెల్ప్ చేయడం కదా, ఆల్మోస్ట్ ఆయనే చేస్తారని చెప్పాలి. ఇంకా అన్నీ నేను అరేంజ్ చేస్తే ఈలోపు నేనైతే పూజకి ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకున్నాను. ముందు రోజు మార్నింగే మా అత్తయ్య గారు స్నానం చేసిన అప్పుడు తోరాలు కట్టేసి ఇంకా వస్త్రము, యజ్ఞోపవీతం, అక్షింతలు ఇవన్నీ కలిపి ఉంచారనమాట. ఇంకా నేనైతే పొద్దున్నే చలిమిడి, వడపప్పు ఇవన్నీ తయారు చేసుకున్నాను. మొత్తం వడపప్పు చలిమిడితో కలిపి అన్నీ కలిపి 9 రకాలు అని పెట్టుకున్నాను అనమాట. పిండి వంటలే 9 రకాలని కాకుండా పులిహార, పులగం ఖచ్చితంగా వండుతాను అనమాట. పులిహార కూడా ఖచ్చితంగా వండుతాం. పరమాన్నం అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ 3 అయితే వండాను అనమాట. ఇంకా మిగిలినవేమో చలిమిడి, వడపప్పు, శనగలు, అరటిపండు, కొబ్బరికాయ ఇవన్నీ కలిపి 9 రకాలు అయ్యాయి అనమాట. నైవేద్యం పెట్టేసాము మార్నింగ్ 9 కల్లా.
ఆఫీస్లో ఉండాలి. అయితే ఒక 10 మినిట్స్ లేట్‌గానే వెళ్ళాననమాట. మొత్తానికి ఆలోపు వెళ్ళిపోయాను. ఈ అమ్మవారి దగ్గర పెట్టిన చీర అయితే తీసుకున్నా. దానికి మ్యాచింగ్ గాజులు కూడా అనుకోకుండా దగ్గరగానే ఉన్నాయి. అమ్మవారి మీద పెట్టిన గాజులైతే అలా ఉంచేసా. తర్వాత వేసుకుంటాను. ఇది ఈ శారీ అనమాట. నాకైతే నచ్చింది ఈ శారీ అది. మీకెలా అనిపిచ్చింది? నాకు తెలియచేయండి. అలాగే ఒక్కొక్కసారి ముందు నుంచి మనం ప్లాన్ చేసుకున్నా, చేసుకోకపోయినా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాగే నేను ఈసారి హెల్త్ బాగోకపోవడం వల్ల ఎలా చేస్తానా అని అనుకున్నాను. కానీ చాలా బాగా జరిగిందనమాట. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ ఫ్రెష్‌గా స్నానం చేసి దీపం వెలిగించి ఇంకా అత్తయ్య గారిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను. నన్ను కూడా అత్తయ్య గారు పిలిచారు. అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఈ రకంగా ఉన్నారనమాట. ఆ ఫేస్ అది మంచి కళగా ఉంటుంది. ఎప్పటినుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ఫేస్ అనమాట అది అమ్మవారిది. అది రోజు పూజలోనే ఉంటుంది. ఇలాగా పూజ చేసుకునేటప్పుడు ఇలా మరచెంబు మీద పెట్టి ఇలా చేస్తారు అత్తయ్య గారు. తర్వాత నేను హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే ఈసారి ఎవరిని ఇంటికి పిలవలేదు. అన్ని కవర్స్‌లో కట్టి పెట్టి ఉంచాను తాంబూలాలన్నీ. వాటిని అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడికొచ్చిన వాళ్ళకి ఇచ్చేసాననమాట. అయితే చివరగా ఇంకా ఎదురుగుండా అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్ గోపి ఉంటుందనమాట. తనకైతే ఇచ్చేస్తున్నాను. ముందు నుంచి అయితే వీడియో ఏం తీసుకోలేదు. లాస్ట్‌లో అదొకటి తీశాననమాట. అయితే వరలక్ష్మి వ్రతం చాలా జరిగింది. అయితే ఇంకా శనివారం రోజు మళ్ళీ ఉదయాన్నే లేచి తులసికోట దగ్గర దీపం వెలిగించి నార్మల్‌గా పూజ అంతా చేసేసి దీపం అది వెలిగించేసుకొని అన్నం వండేసి పెరుగన్నం కలిపి దాంట్లో బెల్లం ముక్క వేసి నివేదన చేసి ఆరతి మంత్రపుష్పం సమర్పించి ఇంకా ఉద్వాసన అయితే చెప్పేశానమాట. ఈ ఉద్వాసన చెప్పేసిన తర్వాత పీటని అది కదిపేసి ఇంకా యథాస్థానం ఉద్వాసయామని చెప్పేసి అలా ఉంచేస్తానన్నమాట. ఒక 2 రోజులు అలా పోయాక తీస్తాను. ఎందుకో అంత కష్టపడి చేసుకుంటాం కదా, అమ్మవారిని తీసేయాలంటే నాకు మనసు ఒప్పదనమాట. తర్వాత నెమ్మదిగా ఖాళీ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసేస్తూ ఉంటాను. నాకైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అలా చూస్తూ ఉంటాను ఒక 2 నిమిషాల నుంచుని. అయితే అమ్మవారు అందులో కొంచెం చిన్న సైజులో చేస్తానేమో నేను. భలే ముద్దుగా, బుజ్జిగా అనిపించి ఇంకా మరీ బాగా చూడాలని అనిపిస్తుంది అలంకరణతో ఉండబట్టి. ఇలా మీలో ఎంతమందికి అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. ఇదండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. మీకు నచ్చిందా? అలా అయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.